తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? ముందుగా ఆదాయ వ్యయాలు, అవమానం, రాజపూజ్యం ఏ విధంగా ఉన్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విషికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ, మీకు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. వృషభ రాశి. వృషభం అంటే ఏంటంటే ఎద్దు. ఎద్దు కష్టము అని అంటారు. కాకపోతే ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒక రోజు అయితే ఎద్దుకి ఏంటంటే చక్కగా బెల్లమన్నం పెడతారు, దండలు వేస్తారు, రెస్ట్ ఇస్తారు, పూజలు చేస్తారు, రెస్ట్ ఇస్తారు. దానికి ఒక రోజు గౌరవం వస్తుంది, ఒకరోజు. అట్లాగే ఈ వృషభ రాశి వారికి నేను మోస్ట్ ఆఫ్ ద వృషభ రాశి వారిని చూశాను. ఆల్మోస్ట్ అందరూ కష్టజీవులే, బాగా కష్టపడతారు. వాళ్ళకి ఆపర్చునిటీ మాత్రం రాదు. ఇప్పుడు మనం ఆఫీస్లలో చూస్తూ ఉంటాం కదా, హార్డ్ వర్క్ చేస్తారు, బాస్ దగ్గరకు అటు ఇటు తిరుగుతారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. కానీ ఆపర్చునిటీ మాత్రం వేరే ఎవడికో వెళ్ళిపోతుంది. ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ ఎవడికో వెళ్ళిపోతుంది. ఎవరైతే ఇంకా అంటారు కదా, బూట్లు నాకెట్టోళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళిపోతుంటే వీళ్ళు చూసి హార్డ్ వర్క్కి పెద్దగా వాల్యూ లేదు అనుకుంటారు. చూడండి, అది వాళ్ళు ఆల్మోస్ట్ వృషభ రాశి వాళ్ళే ఉంటారు. ఎందుకోసమంటే అది వృషభ రాశి వాళ్ళకున్న శాపం అది. ఎందుకోసమంటే ఎద్దు, ఆ వృషభం అంటే ఏంటి అంటే ఎద్దు, గొడ్డు కష్టం. కానీ ఈ సంవత్సరం మాత్రం వృషభానికి గౌరవం ఉంది. నందికి పూజ చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది వృషభ రాశి. సో వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వారికి ఆదాయం 11. 11 ఆదాయం, మాక్సిమం ఆదాయం 14 ఉంటుంది. అందులోపల 11 ఆదాయం ఉంది. వ్యయం 5 రూపాయలు ఉంది. సో ఈ సంవత్సరం రాబడే డబ్బులు వేసేసుకోవడం, ఇంకా ఎంత ఉంటే అంత డబ్బులు వేసుకోవడమే. సో ఏదైనా సరే, ల్యాండ్లు ఏమైనా సేల్ అవ్వట్లేదు, ఈ సంవత్సరం సేల్ చేసేసుకోండి. మంచి డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బులు తీసుకొని ఏది అవసరమైన కరెక్ట్గా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అక్కడ పెట్టుబడులు పెట్టుకోండి. కాకపోతే వడ్డీలకు మాత్రం తిప్పొద్దు. వడ్డీలకు తిప్పేది ఉంటే సేల్ డీడ్ చేసుకొని వడ్డీలకు తిప్పండి వృషభ రాశి. ఎందుకోసం అంటే మీకు ఏమైందంటే 11వ ఇంటి నుంచి 10వ ఇంట్లోకి రాహు వచ్చాడు. సో 10వ ఇంట్లోకి రాహు వస్తే ఏం చేస్తాడు అంటే అత్యాశ చూపించేసి వడ్డీలకు ఎక్కడికో మీరు డబ్బులు ఇస్తారు. ఎవరో 2 రూపాయలు వడ్డీ ఇస్తా ఉంటారు. ఓన్లీ నోటు పత్రం రాసి ఒక చెక్ ఇస్తారు. మీరు దాన్ని తుడుచుకోవడం కూడా పనిచేస్తుంది చెప్తున్నా. ఏది నోటరీ పత్రము, తర్వాత ప్రామిసరీ నోట్ పత్రం. మీకు చెమట తుడుచుకోవడానికి కూడా అది పనిచేయదు, కన్నీళ్ళు తుడుచుకోవడానికి కూడా పనిచేయదు. ఇంకోసం తుడిచిన కొద్దికి కన్నీళ్ళు వస్తాయి తప్ప అది కరిగిపోతుంది తప్ప అది ఎందుకు పనికిరాదు. అది పట్టుకొని మీరు కోట్ల చుట్టూ తిరగాలి తప్ప దేనికి పనిచేయదు. కాబట్టి వృషభ రాశి వారు ఒక్క తప్పు మాత్రం చేయకండి. ఏది నోటరీ పత్రాలు పెట్టుకొని, చెక్కులు పెట్టుకొని డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చే పరిస్థితి వస్తే, మీకు అంత వడ్డీ కావాలి అనుకుంటే ఆస్తి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సేల్ డీడ్ చేసుకొని, జీపీఏ కూడా కాదు, సేల్ డీడ్ చేసుకొని అప్పుడు వడ్డీలకు ఇవ్వండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి 11 ఆదాయం 11 బాగుంది, వ్యయం 5. తర్వాత వీళ్ళకి రాజపూజ్యం 1, అవమానం 3. మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే తిట్టేవాళ్ళు 3 ఉంటారు. ఆ తిట్టేవాడు ఎవడో కాదు, మీరు డబ్బులు ఇచ్చిన వ్యక్తే మిమ్మల్ని తిడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి చేబదుళ్ళు ఈ సంవత్సరం కుదరదు. సంపాదించుకోండి, వేసుకోండి, వ్యాపారం చేయండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాలు కనుక చూస్తే ఎట్లా ఉంది అని అంటే, ఈ సంవత్సరం వీళ్ళకి 11వ స్థానంలో శని వచ్చాడు. శని అందరినీ ఏడిపిస్తాడు, కానీ వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తాడు. కాబట్టి నేను వృషభ రాశి వారికి చెప్పేది ఏంటంటే, ఉద్యోగాలు ఎవరైనా ఉంటే, అంటే చాలని శాలరీతో ఎవరైనా ఉంటే మీరు ఉద్యోగం మానేయండి. నేనేమంటానంటే ప్లాన్ బి స్టార్ట్ చేసుకోండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నుంచి, అంటే ఉద్యోగం మానేయమంటే చాలా మంది టపాలనే గురుగారు చెప్పేస్తారు, అట్లా కాదు. ప్లాన్ బి, మెల్లిగా ఏదైనా కొత్త వ్యాపారం వైపు ప్లాన్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా సింపుల్ వే బిజినెస్ ఒకటే.
మనం పని చేస్తూనే ఫోన్ల ద్వారా బిజినెస్ చేయగలిగేది ఒకటి ఉంటుంది. అదేంటంటే రియల్ ఎస్టేట్ బ్రోకరైజేషన్. అది ఒక్కటి మీడియేషన్ కనుక చేస్తే బాగా సంపాదించుకోవచ్చు. ఓకే. కాబట్టి వృషభ రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా మంచి వెంచర్ చూసుకోండి. ఆ వెంచర్ దగ్గర మీకు రోజు టైం దొరికితే రోజు కానీ లేదంటే సాటర్డే సండే కానీ అక్కడ ఒక టెంట్ వేసుకొని కూర్చోండి. అదృష్టం మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఎవరో ఒకళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ బయ్యర్ ఓనర్ పేరు రాసి పెట్టుకోండి. ఎవరైనా కొనడానికి వస్తే వాళ్ళ పేరు రాసి పెట్టుకోండి. ఓనర్లని బయ్యర్లను కలపండి, డబ్బులు సంపాదించుకోండి. నేను ఒక పిల్లాడికి ఈ విషయం చెప్పాను. ఇక్కడనే మన ఇది మహేశ్వరంలో ఒక వెంచర్ ఉంటుంది అనమాట. ఆ వెంచర్ లో నువ్వు ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చోరా, నీ జీవితం బాగుపడుతుందని చెప్పా. వాడు అక్కడనే టెంట్ వేసుకొని కూర్చున్నాడు. 6 నెలలు టెంట్ వేసాడు. ఆ మొత్తం ఆ వెంచర్ లో 200 మంది ఫ్లాట్స్ ఉంటాయి. 200 మంది ఓనర్లలో 170 మంది ఓనర్ల నంబర్ దొరికిపోయాయి. ఇంకేంది, ఎవడన్నా కొనడానికి వస్తే సార్ ఇది ఉంది సార్, ఇది ఉంది సార్ అని. ఓనర్లు మారుతున్నారు, బయ్యర్లు మారుతున్నారు, కానీ వీడి కమిషన్ మాత్రం మారట్లేదు, వస్తానే ఉన్నాయి కమిషన్. కాబట్టి బాగుంది, కమిషన్ మాత్రం వస్తుంది. అట్లాగే ఏదైనా ఒక మంచి వెంచర్ ఎంచుకోండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ చెప్తున్నాను. కానీ వృషభ రాశి వారికి మాత్రం అదేదో పలకరించినోడు కొనేయడానికి ముందుకు వస్తాడు. వృషభ రాశి వాళ్ళకి మీ అదృష్టం ఉంది కాబట్టి అట్లా ఏదైనా వ్యాపారం జోలికి వెళ్ళండి. ముఖ్యంగా బిజినెస్ చేయండి, మీడియేషన్ బిజినెస్ చేయండి. స్టాక్స్ ఏవైనా ఇట్లా మిరపకాయలు కొనడమో లేకపోతే పత్తి కొనడమో ఇట్లా కొని అమ్మడమో చేయడమో, లేదంటే దేనైనా ఇప్పుడు రొయ్యలు ఉంటాయి, రొయ్యలు కొని వాటిని ఇవి చేసేసి మళ్ళీ అమ్మడం. సో అట్లాంటివి మార్కెటింగ్ బిజినెస్ చేయండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఎంత మార్కెటింగ్ చేసుకుంటే అంత లాభం ఉంటుంది. యాక్టివ్గా ఉండండి, పడుకోవద్దు. ఇంకా యాక్టివ్గా ఎంత ఉంటే అంత మంచిది వృషభ రాశి వారికి. ఓకే. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉంది. ఏది కానీ నవంబర్ డిసెంబర్లో మాత్రం అన్నదమ్ములతో గొడవ వస్తుంది. ఒకవేళ గనక ఈ వృషభ రాశిలో గనక జన్మించినటువంటి వాళ్ళకి అన్నదమ్ములతో గొడవ వస్తుంది. కాబట్టి మొట్టమొదలే మీ అన్నదమ్ములతో ప్రేమగా మాట్లాడుకునేడానికి చూసుకోండి. నవంబర్ డిసెంబర్లో ఆస్తి తగాదాలు వస్తాయి, కోర్టు డిస్ప్యూట్లు వస్తాయి, మీరు నమ్మక ద్రోహంతో మోసపోయే అవకాశాలు వస్తాయి. అక్టోబర్ నవంబర్ ఈ టైంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా టైం అంతా కూడా అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టైం. ఎందుకోసం అంటే ఈ మధ్య మనము కుంభమేళ చూసాం. ఇది ప్రయాగరాజ్లో చూస్తే ఒక బోట్లు నడిపించే వ్యక్తి బోట్లు లీజుకు తీసుకొని రెంట్లకు తీసుకొని 35 కోట్లు సంపాదించాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అంటే అదృష్టం అంటే అట్లాగే ఉంటుంది. నామాలు పెట్టి ఓన్లీ బొట్లు నామాలు పెట్టినోడు దాదాపుగా ₹1 కోటి సంపాదించాడు. ఎట్లా చేశారు? వేప పుల్లలు అమ్మే వాళ్ళు కూడా ₹1 కోటి సంపాదించారు. సో అదృష్టం ఉండి తెలివితేటలు కొంచెం సపోర్ట్ చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు. కాబట్టి మళ్ళీ అందరికి చెప్తున్నాను, ఇంకా మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, మరి దానికి ప్రిపేర్ చేసుకోండి. మరి పుల్లలు అమ్ముతారా లేకపోతే బోట్లు అమ్ముతారా అని. సో వృషభ రాశి వారికి మాత్రం లక్ టైం ఉంది. ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ రాదు. ఈ లక్ టైము 2.5 సంవత్సరాలు ఉంటుంది. 2.5 years. ఇంకాస్త మెరుగ్గా ఉండాలి, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అంటే గనక ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిదండి దైవారాధన విషయంలో? ఏదైనా ఒక పరిహారం ఏంటంటే, ఫస్ట్ నేను ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్, మీకు తెలుసు. మనం అట్లా ఇట్లా అందరికి చెప్పాం, శుక్రవారం సాయంత్రం మందేస్తే మీకు అదృష్టం వస్తుందని ఇట్లాంటివి మనం చెప్పాం. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఒక ఆస్ట్రాలజర్ని కలవండి. అది నేనే కాదు, మీకు ఎవరైనా సరే మంచి ఆస్ట్రాలజర్, ఎవరికైతే విజ్ఞానం ఉందో వాళ్ళకి స్టాక్స్ గురించి ప్రజెంట్ సినారియో గురించి అన్నీ తెలిసిన ఒక ఆస్ట్రాలజర్ని కలవండి. లేదంటే ఒక మంచి ఫినాన్షియల్ గురువుని కలవండి. మీకు సుమన్ టీవీలో ఎంతో మంది ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళని కలిసి నేనేం చేయాలని అడగండి. సో మంచి సర్టిఫైడ్ మంచి వ్యక్తుల్ని, నమ్మకమైన వ్యక్తుల్ని అడ్వైజ్ అడగండి. మా సుమన్ టీవీలో అయితే కనుక మంచి వ్యక్తులనే మేము పెడతాము, దొంగలను అయితే మేము మా ఛానల్ లోపలికి అసలు రానియం. మేము మోసం చేసే వాళ్ళని అయితే మా ఛానల్లో రానివ్వం, వాళ్ళని అటే నూకేస్తాం. కాబట్టి అడ్వైజర్, ఫినాన్షియల్ అడ్వైజర్ని కలవండి, ఇండస్ట్రియలిస్ట్ని కలవండి. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని తెలుసుకుంటే బాగుంటుంది. ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, కాకపోతే ఏది నీకు సూట్ అవుతుంది అనేది ఆస్ట్రాలజర్ చెప్తాడు, ఏది బాగా సంపద వస్తుంది అనేది ఫినాన్షియల్ అడ్వైజర్ చెప్తాడు. ఈ 2 ఫాలో అయితే సరిపోతుంది. ఇది నేను అందరికీ చెప్తున్నాను. ఇది ఎవరెవరికి అనంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి, ధనస్సు రాశి, మకర రాశి,
కుంభరాశి. ఈ 6 రాశులకు చెప్తున్నాను, వీళ్ళందరూ ఫినాన్షియల్ అడ్వైజర్ ని కలవాల్సిందే, వీళ్ళందరూ ఉద్యోగం మానేసి బి ప్లాన్ లోకి వెళ్లాల్సిందే. అయితే బాగుంటుంది. ఇది వృషభ రాశి వారి. ఇది వృషభ రాశి. ధన్యవాదాలు గురుగారు.